హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఎల్పీజీపై కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్. ఇక రాష్ట్రాలకు లేఖలు 50% నుంచి 70% పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా ఇరాన్ వారు ప్రభావంతో చమురు, గ్యాస్ కొరత కనిపిస్తుంది. గృహ అవసరాలతో పాటు వాణిజ్య వినియోగదారులు సైతం చమురు, గ్యాస్ కొరతతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇవాళ ఎల్పీజీపై మరో నిర్ణయం తీసుకుంది. దీన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలో రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇక పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు ఇవాళ ఓ లేఖ రాశారు. ఇందులో పరిశ్రమలకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న 50% ఎల్పీజీ కేటాయింపునకు అదనంగా మరో 20% కూడా ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. దీంతో మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు సంక్షోభానికి ముందున్న ప్యాక్డ్ నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ స్థాయిలో 70%కి చేరుతుందన్నారు.